అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ పుదీనా పౌడర్, మింట్ పౌడర్. సో చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను ఒక పుదీనా కట్ట తీసుకుని దాన్ని వాటర్తో వాష్ చేసుకుని ఆ పుదీనా కట్టుకున్న ఆకులన్నిటిని ఇలా ప్లేట్లో వేసుకున్నాను. ఇలా ప్లేట్లో వేసుకున్న ఈ ఆకులను మైక్రోవేవ్ ప్లేట్ ఉంటుంది కదా, ఈ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో నేను ఈ ఆకులన్నిటినీ ప్లేట్లో వేసుకున్నాను. ఈ ప్లేట్ తీసుకెళ్ళి నేను ఇప్పుడు మైక్రోవేవ్లో పెట్టుకుంటున్నాను. నేనైతే 150 డిగ్రీస్లో పెట్టుకున్నాను. ఫస్ట్ పెట్టుకుని 1 నిమిషం పాటు 150 డిగ్రీస్లో నేను హీట్ చేసుకుంటున్నాను. 1 మినిట్ మైక్రోవేవ్లో పెట్టి తీసుకున్న తర్వాత చూసారా ఎలా ఉన్నాయో? డ్రై అయిపోయాయి, ప్లేట్కి అంటుకుపోయి ఉన్నాయి. వీటన్నిటి నుంచి ప్లేట్ నుంచి నెమ్మదిగా లాగి వీటన్నిటిని నేను మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకుని నేను మళ్ళీ 1 మినిట్ మైక్రోవేవ్లో పెడతాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకుని మైక్రోవేవ్లో దీన్ని మళ్ళీ 1 మినిట్ 150 డిగ్రీ సెంటీగ్రేడ్లో పెట్టుకోవాలి. చూసారా, మళ్ళీ 1 మినిట్ తర్వాత తీస్తే ఎలా డ్రై అయ్యాయో? ఇంకా కొంచెం డ్రై అయ్యాయి. ఇవి ఇంకా కొంచెం డ్రై అవ్వాలంటే మళ్ళీ ఇంకొక 1 మినిట్ మైక్రోవేవ్లో పెట్టుకోవాలి. చూసారా, ఫైనల్గా నేను లాస్ట్ టైం తీస్తున్నాను, థర్డ్ టైం చూసారా మొత్తం ఆకులన్నీ ఎలా డ్రై అయిపోయాయో? ఇలా డ్రై అయిపోయిన వాటిని మనం చేతితో ఇలా అంటే పౌడర్ అయిపోతుంది. చూసారా ఎలా పౌడర్ అయిపోతున్నాయో? క్రిస్పీగా అయిపోయాయి. ఇలా క్రిస్పీగా అయిపోవాలి. చూడండి, ఒక సౌండ్ వస్తుంది, ఇలా సౌండ్ రావాలి. ఇలా వస్తే టోటల్గా అయిపోయినట్టు. వీటిని ఒక జల్లెల్లో వేసుకుని నేను జల్లించుకుంటున్నాను. జస్ట్ ఇలా స్మాష్ చేస్తున్నాను, అది పౌడర్ లాగా కిందకు వచ్చేస్తుంది. చూసారా ఎలా పౌడర్లా వస్తుందో? మీకు ఇంకా పౌడర్లా కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను ఇలా జల్లెడతో స్మాష్ చేస్తున్నాను. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఫైనల్గా ఎలా పౌడర్ అయిందో? ఒక పుదీనా కట్ట తీసుకుంటే మనకి ఇంత కొంచెం పౌడర్ అయింది. మనకు ఒక 100 గ్రామ్స్ కావాలంటే మనం ఎన్ని కట్టలు తీసుకోవాలో, కానీ ఈ పౌడర్ అయితే మనకి మంచిగా యూజ్ అవుతుంది. మీకు కూడా ఇలా పుదీనా పౌడర్ కావాలంటే ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.